శ్రోతలందరికీ నమస్కారం. ప్రతి ఏటా మన దేశంలో 2 సార్లు జరుపుకునే జాతీయ జెండా వందన సమర్పణ కార్యక్రమాలలో ఒకటి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, రెండవది జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఈ 2 కార్యక్రమాల నేపథ్యంతో పాటు వాటి ప్రత్యేకత, నిర్వహణ విధి విధానాల తారతమ్యాలను మన నవతరాలకు తెలియజేసే ప్రయత్నమే ఇది. ముందుగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వందే మాతరం, వందే మాతరం నినాదం భారత స్వాతంత్రోద్యమ పోరాటంలో రణ నినాదమై బానిస సంకెళ్లను తెంచి సాధించిన స్వేచ్ఛావాయువుల నడుమ మువ్వన్నెల జాతీయ జెండాను వినువీధులకెగరేసి రవి అస్తమించని అధికారం మాదంటూ తల ఎగరేసిన వలస పాలకుల అధికార పతాకాన్ని పతనం చేసి విజయదుందుబి మ్రోగించిన చారిత్రాత్మక శుభదినం ఆగస్టు 15, 1947. నాటి నుంచి నేటి వరకు ఆబాల గోపాలం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని మువ్వన్నెల జాతీయ జెండాని ఎగురవేసి ఫ్లాగ్ హాస్టింగ్ అంటాం కదా, స్వాతంత్ర పోరాట యోధుల స్ఫూర్తిని స్మరిస్తూ జెండా వందన సమర్పణ చేస్తాము. 2025లో ఆగస్టు 15న మనం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాం. భారత ప్రధానమంత్రి ఆగస్టు 15 ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందన సమర్పణ చేస్తారు. ఆగస్టు 15న ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కానీ, విశిష్ట అతిథులు పాల్గొనడం కానీ జరగదు. ఇక రెండవ జెండా పండుగ ప్రతి ఏటా జనవరి 26న మనం జరుపుకునే గణతంత్ర దినోత్సవం. రాజ్యాంగ ముసాయిదా కమిటీచే రూపొందించబడి సభ్యులు సంతకాలు చేసి ఆమోదించిన మన భారత రాజ్యాంగం 26 జనవరి 1950న అధికారికంగా అమల్లోకి వచ్చింది. కాబట్టి ప్రతి జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటాం. ఆ రోజు జెండా ఆవిష్కరణ, ఫ్లాగ్ అన్ఫోల్డింగ్ కార్యక్రమంలో మన మువ్వన్నెల జాతీయ జెండాకు వందన సమర్పణ చేస్తాము. ఈరోజు జెండాను కింద నుంచి పైకి ఎగరేయము, జెండాను వినువీధిన ఆవిష్కరిస్తాము. మన దేశ రాజధాని న్యూఢిల్లీలో విజయ్ చౌక్లో ఒకప్పుడు రాజ్పథ్గా పిలువబడి పేరు మారిన ఇప్పటి కర్తవ్య పథ్లో భారత రాష్ట్రపతి జెండా ఆవిష్కరణ చేస్తారు, సైనిక వందనం స్వీకరిస్తారు. ప్రతి ఏటా జనవరి 26ను నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఒక విశిష్ట అతిథి కూడా పాల్గొంటారు. ఉదాహరణకు 2024 జనవరి 26న మనం నిర్వహించుకున్న 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. అలాగే 2025 జనవరి 26 నాటి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు హిచి ప్రభోవా సబెంటో విశిష్ట అతిథిగా పాల్గొంటారు. జనవరి 26న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శన కూడా జరుగుతాయి. భారతదేశ స్వేచ్ఛ స్వాతంత్ర్యాల సాధన కోసం అమరులైన భరతమాత ముద్దు బిడ్డలు, జీవితాలను త్యాగం చేసిన త్యాగధనులు ఎందరో, భారత నిర్మాణ రథసారథులు ఎందరో స్ఫూర్తి ప్రదాతలు, మహానుభావులు, వారందరికీ శిరస్సు వంచి సవనీయ ప్రణామాలు అర్పిస్తూ జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, భారత్ మాతా కీ జై, జై హింద్.